మిమ్మల్ని కొన్ని చిట్ చాట్ క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి మీరు ఆన్సర్ చేయాలి. ఓకే. మీ ఇద్దరిలో ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? అంటే ఇలా చూపించుకు నిజం చెప్పాలంటే ప్రపోజల్ లాంటిది ఏం జరగలేదండి. అదొక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి వెళ్ళిపోయింది మా రిలేషన్. తనంటే నాకు ఇష్టం, నాకు అర్థమైపోయింది. నేనంటే తనకి ఇష్టం, తనకు అర్థమైపోయింది. నాకు అర్థం అవ్వలేదండి, నాకు చాలా తర్వాత అర్థమైంది. ఫస్ట్ తినే ప్రపోజ్ చేశాడు. మీరిద్దరూ కలిసి వెళ్ళిన ఫస్ట్ మూవీ ఏంటి? ఇది నేను చెప్పను. డియర్ కామ్రేడ్. తప్పు. జెర్సీ. నిజమా? జెర్సీ తర్వాత డియర్ కామ్రేడ్. మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? నీకు గుర్తులేదేమో సిద్ధు. ఓకేం కాదు. ఇప్పటి వరకు మీ పార్ట్నర్కి తెలియకుండా దాచిన విషయం ఏదైనా ఉందా? బాబోయ్ బోల్డ్. ఒకసారి నేను వాచ్ కొన్నాను, లైక్ కొనుక్కొని ఫోర్స్ చేశాడు, కొన్నాను ఫైనల్గా. అండ్ నేను తర్వాత సిద్ధు ఏం చేశాడంటే అది ఏడ్చి దొంగతనంగా కొనుక్కున్నాడు. చెప్పకుండా క్రెడిట్ కార్డు గోకేసి వాచ్ కొనేసాను. మీ పార్ట్నర్కి మీరిచ్చిన బెస్ట్ సర్ప్రైజ్ ఏంటి? తినే నాకు ఎక్కువ సర్ప్రైజ్ ఇచ్చింది కాబట్టి తినే చెప్పాలి. సిద్ధు కమింగ్ టు మై లైఫ్ ఇస్ అ బిగ్ సర్ప్రైజ్ యాక్చువల్లీ. బేసిక్గా సోనియాకి నేను ఎప్పుడు సర్ప్రైజ్ ఇద్దామన్నా అది అట్టర్ ఫ్లాప్లో తేలింది. సో ఇంకెప్పుడు నేను సర్ప్రైజెస్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యాను. అదే అందుకే నువ్వు నాకు సర్ప్రైజ్ ఏమి ఇవ్వద్దు, జస్ట్ బీ విత్ మీ, దట్ ఈస్ అ బిగ్ సర్ప్రైజ్ ఫర్ మీ. మీ ఇద్దరిలో కుకింగ్ ఎవరు బాగా చేస్తారు? అన్డౌటెడ్లీ. మీ పార్ట్నర్ కాకుండా మీ సెలబ్రిటీ క్రష్ ఎవరు? నా ఆన్సర్ సోనియా చెప్తుంది. సిగ్గులేదా నాతో అనిపించుకుంటున్నా, బుద్ధి లేకుండా? ఓకే, ఇంకే చాలాసార్లు తిట్లు తిన్నాను. తమన్నా గారు అంటే నాకు ఎందుకో ఇష్టం అండి, సెలబ్రిటీ అన్నారు కాబట్టి. తమన్నా గారు నన్నేమో వెళ్దాం పదా. లైఫ్ పార్ట్నర్ నేను ఎవరో ఒక సెలబ్రిటీని మనం అలాగే ట్రీట్ చేస్తామో చెప్పండి. లైఫ్ పార్ట్నర్ అంటే మనం ఏవే వస్తాయని కూడా మనకు ఆ చనువు ఉంటుంది. నాకెవ్వరు లేరండి. ఆఫ్టర్ సిద్ధు కేమ్ ఇన్ టు మై లైఫ్ ఓన్లీ సిద్ధు. దానికి ముందు కూడా ఎవరు లేరు సెలబ్రిటీ క్రష్. ఓన్లీ ఐ థాట్ మై హస్బెండ్ విల్ బీ మై సెలబ్రిటీ క్రష్. మీ పార్ట్నర్లో మీకు నచ్చని థింగ్ ఏంటి? అలా నచ్చదు, ఇది ఎక్కువ ఇష్టం, ఇది తక్కువ ఇష్టం అని కాదు. బేసిక్గా సిద్ధు అంటేనే ఇష్టం. బేసిక్గా నాకు కోపం చాలా ఎక్కువ. ఇష్టం వచ్చినట్టు అరుస్తూ ఉంటా, ప్రతి దానికి చిరాకు పడుతూ ఉంటా. అవన్నీ అర్థం చేసుకొని ఉంటుంది. సో ఆ థింగ్ అంటే నాకు చాలా ఇష్టం సోనియాలో. మీరిద్దరు హీరో హీరోయిన్గా ఒక మూవీ రీక్రియేట్ చేయాల్సి వస్తే ఏ మూవీని రీక్రియేట్ చేస్తారు? బిజినెస్ మ్యాన్. నా ఒపీనియన్. నాది సౌందర్య గారి మూవీస్లో నుంచి ఏదైనా. పవిత్ర బంధం. అపురూపమైనదమ్మ ఆడజ. మీరిద్దరు గొడవ పడినప్పుడు ఎవరు గెలుస్తారు? నేనే, బికాజ్ ఏడిపిస్తాడు ఎప్పుడు. లేదు, నేను అప్పుడప్పుడు ఏడుస్తానండి. మగాళ్ళు ఏడుస్తారని బయట చెప్పరు, కానీ నేను ప్రౌడ్గా చెప్పుకుంటే ఏడుకొచ్చినప్పుడు ఏడుస్తాను. సిద్ధు ఏడుస్తాడు, అందులోని లైక్ హీ డజంట్ హ్యావ్ దట్ అబ్బాయిలు ఏడవకూడదు అలా ఏం లేదు, అని గట్టిగా ఏడుస్తాడు, చిన్నపిల్లలు ఏడ్చినట్టు. మీ పార్ట్నర్ మీకు బ్రేకప్ చెప్తే మీ ఫీలింగ్ ఏంటి? బ్రేకప్ అన్న మాట వచ్చిందంటే నెక్స్ట్ సెకండే చంపేస్తావా? మరి ఏం చేయను? సోనియా, నీకు చంపేంత ప్రేమ ఉంటే నాకు చచ్చిపోయేంత ప్రేమ ఉంది. సోనియా సింగ్ సిద్ధుని లిఫ్ట్లో లాగిపెట్టి కొట్టారంట కదా, నిజమేనా? అమ్మ బాబు, ఇది ఎక్కడ లీక్ అయింది? ఈ ఇన్ఫర్మేషన్ ఎలా లీక్ అయింది? ఇది చెప్పు. యాక్చువల్లీ గుడ్ క్వశ్చన్. బ్రేకప్ చాలా దూరం ఆలోచించారు. ఒకసారి ఐ ఫినిష్ మై షూటింగ్ ఎట్ 2 o'clock in the night. లిఫ్ట్ దగ్గర నుంచున్నాను, ఎలా చూసా ఒకసారి చూడు. ఇలా చూసినప్పుడు జస్ట్ లైక్ నాకేమనిపించింది అంటే ఏదో వచ్చేసింది సిద్ధులోకి అని. నేను సడన్ ఇన్స్టెంట్ వెళ్ళిపోయింది. విరూపాక్ష రిలీజ్ అయిన కొత్తలో సో ఇన్స్టెంట్ వెళ్ళిపోయింది అనమాట చెయ్యి. అండ్ దెన్ సిద్ధు ఏం మాట్లాడలే. బేసిక్గా నేను భయపడ్డాను. తర్వాత అయ్యో అనవసరంగా కొట్టాను, ఇప్పుడు తిడతాడా ఏంటి అని. ఆ షాక్లో నుంచి 5 minutes వరకు బయటికి రాలే. లైక్ పాపం చాలా గట్టిగానే పీకాను. మీరిద్దరు ఒక సెలబ్రిటీ కపుల్తో పోల్చుకోవాలి అనుకుంటే ఏ కపుల్లా ఉండాలి అనుకుంటారు? రితేష్ దేశ్ముఖ్ అండ్ జెనీలియా. సూర్య గారు, జ్యోతిక గారు. ఫైనలీ ఒక టంగ్ ట్విస్టర్. గాడిలోన కందిపప్పు గాడి కింద పందికొక్కు, గాడిలోన కందిపప్పు గాడి కింద పందికొక్కు, గాడిలోన కందిపప్పు గాడి కింద పందికొక్కు. ఇప్పుడు చెప్పు, భలే ఆన్సర్ దొరికిందా? గాడిలోన కందిపప్పు గాది కింద పందికొక్కు, గాడిలోన కందిపప్పు గాది కింద పందికొక్కు 4 times చెప్పింది కదా.